ఎవరు ఎన్టీఆర్ గారు చెప్పాలా? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. అది ఇక్కడ కృష్ణ గారికి వ్యక్తిత్వం లేదు అండేది. ఇక్కడ అదే మరి రాజుగారి మొదటి పిల్లము మంచిది అంటే రెండో పిల్లం చెడ్డది అనేస్తారు వెంటనే. అక్కడ ఆ ఉద్దేశంతో ఉండదు. అది రాజుగారి మొదటి పిల్లం మంచిదంటే వాళ్ళకు ఆమె మాత్రమే తెలుసు అని అర్థం. రెండో పిల్లం వాళ్ళకు రెండో పిల్లం గురించి తెలియదని, ఇట్ డజంట్ సెన్స్ ఆమె చెడ్డదని. ఇప్పుడు కృష్ణ గారు చెడ్డవారు అని ఆయన అనలేదు, ఎన్టీఆర్ గారిని విమర్శించారు వీళ్ళు, అది నిజం. దానికి అప్పటి రికార్డ్స్ కూడా ఇప్పటికీ వీడియోస్ ఉన్నాయి కదా, ఎన్టీఆర్ గారిని విమర్శించేది, పార్టీ పరంగా విమర్శించారు. సో వ్యక్తిగతంగా వాళ్ళకి ఎలాంటి ఇది లేదు. ఆయన పార్టీ పరంగా కూడా విమర్శించలేదు, ఎందుకంటే ఆయన అప్పటికే వెరీ స్ట్రాంగ్ లీడర్గా ఉండే ఆయన తెలుగుదేశంలో ఉండి ప్రజలకు అప్పుడు చాలా అవసరం ఉండింది, తెలుగు ప్రజలకు కొత్త పార్టీ అవసరం ఉండింది. సో ఆయన అనుకుని ఉండొచ్చు ఎన్టీఆర్ గారు ఇప్పుడు నేను విమర్శించడం వల్ల పెద్ద వచ్చేది ఏముంది, ఏమీ రాదు. కానీ వాళ్ళకు విమర్శించే అవకాశం ఉంది, విమర్శించకపోతే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉండవు. ఎందుకంటే అప్పట్లో నేషనల్ పార్టీ కాంగ్రెస్ స్టేట్ వైడ్ కూడా ఉండేది. ఎప్పుడైతే తెలుగు ప్రజలకు ఇంకో కొత్త పార్టీ అవసరం అనిపించిందో ఆ సందర్భంలో ఆయన మౌనంగా ఉండడం మంచిది అనుకున్నారు, మౌనంగా ఉన్నారు. అది ఆయన సంస్కారమే కదా. ఇట్ డజంట్ సెన్స్ వీళ్ళకి సంస్కారం లేదు అనలేదు. సో ఈ సామెత ప్రాపర్ గా పనికి వస్తుంది. రాజుగారి మొదటి పిల్లం మంచిది అంటే రెండో పిల్లం చెడ్డదని కాదు. సో పవన్ కళ్యాణ్ కి అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా సరే, అంటే ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్రజలకు వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్క హీరోకి రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, ప్రతి ఒక్కరికి వాళ్ళతో మాట్లాడుతున్నారు, అందరికీ హాయ్ చెప్తున్నారు. అంటే ఇది కొంతమంది ఎట్లా కామెంట్ చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర నుంచి ఓట్లు పొందాలి, వీళ్ళ దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేయాలి అనే రకంగానే మాట్లాడుతున్నారని కొంతమంది అంటూ ఉన్నారు. దాని మీద మీరేం చెప్తారు? సార్ నెగిటివ్ పీపుల్ ఎప్పుడు నెగిటివ్ గానే థింక్ చేస్తారు. ఇప్పుడు జనాలు అందుకే కొట్టేయాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఆ కామెంట్ పెడుతున్నారంటే వీటిలో స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నాయి కదా. నీకు అట్లాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేవనుకో, అరే గుడ్ కదబ్బా అందరినీ రెస్పెక్ట్ చేస్తున్నా అంట, అది పాజిటివ్ యాటిట్యూడ్. ఇప్పుడు నేను ఏమన్నా ఒకటి మాట్లాడితే ఇఫ్ యూ రెస్పాండ్ ఇన్ పాజిటివ్ వే, అవును మంచిదే కదా, అవును కదా, సో మనకు అందరూ కావాలి కదా అనుకుంటే అది మంచి ఉద్దేశం. వీడికి ఎందుకు కావాలని అందుకే అంటున్నాడు అంటే అది నీ నెగిటివ్ థాట్ కదా. దానికి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా రెస్పాన్సిబిలిటీ అవుతారు? సో ఇప్పుడు ఏంటి, రెస్పెక్ట్ చేయకూడదా? వేరే హీరోలను రెస్పెక్ట్ చేయకూడదా? బీయింగ్ ఏ మూవీ హీరో అండ్ వాళ్ళ ఫ్యామిలీలోనే బోల్డ్ ఎంతమంది హీరోస్ ఉన్నారు, పక్క హీరోస్ ఆయనకి ఎట్లాంటి శత్రుత్వం లేదు అండ్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడతారు. సో ఆబ్వియస్లీ మంచిగా మాట్లాడతాడు, ఆయనకి హీరోలతో గొడవ పడాల్సిన అవసరం ఏముంది? సో అదే అంటున్నా, ఆలోచన రీతి ఆయన మాట్లాడింది చక్కగానే ఉంది, దాన్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు అన్నది నీ ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు రామ అంటే కూడా బూతుగా తీసుకుంటున్నారనే సామెత ఎందుకు పుట్టింది? మళ్ళీ సామెత చెప్పాల్సి వస్తుంది. శ్రీరామ అంటే కూడా బూతుగా వినిపిస్తుంది, రామ అంటే రామ్మ అన్నట్లు వినిపిస్తూ ఉంటుంది, వీళ్ళకి అట్లే వినిపిస్తుంది. అది మీ మైండ్ సెట్ కదా. ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు, ఆయనకేం ప్రాబ్లం లేదు. సరే ఓట్ల కోసమే అనుకున్నారా, మంచిదే కదా, ఓట్లు వేయండి అబ్బా, మంచి ఓట్లే కదా, వేయండి. అందరి హీరోలు కలిపేసేసి అందరి హీరోలకు ఇష్టమైన పవన్ కళ్యాణ్కే వేయండి. ఇట్స్ గుడ్, ఫ్యాంటాస్టిక్. అండ్ కొంతమంది ఏంటి అంటే ఒక కామెంట్ అయితే నేను తరచుగా విన్నది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి యూత్లో మాత్రమే సపోర్ట్ ఎక్కువగా ఉంది, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ ఓల్డర్ పీపుల్స్ ఒక 40-45 60 వరకు ఉన్న వాళ్ళు ఏంటి అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓట్లు వేయరు అనే రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువగా రెస్పాండ్ అవుతారు, ఈ యూత్ మాత్రమే ఎగురుతున్నారు అనే టాపిక్ లో కొంతమంది మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఇట్ టేక్స్ టైమ్ అబ్బా. ఆయన చెప్పాడు కదా 25 సంవత్సరాలని, ఎవ్వరూ ఇట్లా వచ్చిన వెంటనే ఎవరు అభిమానాన్ని పొందలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. అట్లా వెంటనే అభిమానాన్ని పొంది అట్లా సీఎం అయిన తర్వాత మళ్ళీ అదే ఎన్టీఆర్ గారు ఓడిపోయారు అదే ఆంధ్ర ప్రజల చేతిలో. ఎవరి అభిమానాలు పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ని దేవుడు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, రాముడు అంటే ఎన్టీఆర్, కృష్ణుడు అంటే ఎన్టీఆర్, తెలుగు ప్రజల ఖ్యాతిని పెంచిన ఎన్టీఆర్ గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఆయన్నే ఓడించారు.